భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని రింగ్ రోడ్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి చరిత్ర తెల్వని కాంగ్రెస్ పార్టీ చేసిన మూర్ఖపు పనికి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం వారిని క్షమించమని కోరిన అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే హక్కును ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి అంటే దేవతతో సమానమని దేవతల రూపాలు మార్చడం ఏంటంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ పరువురు తీస్తున్నారని, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చడం లేదన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి కానీ తమ్ముడు కోసమో అల్లుడు కోసమో బామ్మర్ది కోసమో కుటుంబం కోసం కాదని, గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ రోడ్లు ఇలా అధ్వానంగా ఉండడం చూడలేదని, అశ్వారావుపేట రింగ్ రోడ్ వద్ద అర్ధరాత్రి లారీ పడింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదని, అదే పట్టపగలు లారీ పడి ఉంటే పరిస్థితి ఏంటని, లారీ పడి 10 రోజులు గడుస్తున్నా కనీసం కర్రలను రోడ్డు మీద నుంచి తొలగించలేని దిక్కుమాలిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, ఏది ఏమైనా కేసీఆర్ గారు సృష్టించిన చరిత్ర చేరవేస్తే చెరిగేది కాదని, రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారినేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం సకల మర్యాదలతో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కి పంపే విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఉద్యమం అప్పుడు తల్లి చేసిన విగ్రహం అది. ఆ విగ్రహం మార్చడం చాలా అనిష్టంగా మార్చారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న విగ్రహం అది ఏ రకంగా ఉన్నది, ఇది ఇప్పుడున్న విగ్రహం అనేది కూడా మరి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. అది కావాలని విగ్రహాలు ఏ పని చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలు మార్చి మరి డెవలప్ లేని చేయలేమని చెప్పి విగ్రహాల మీద దృష్టి పెట్టి మరి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన మరి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ఏ క్లాసుగా మన తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా రాముణ్ణి లక్ష్మణ్ణి పెట్టేటప్పుడు విగ్రహాలు ఏ రకంగా ప్రజలకి మరి అనుగుణంగా ఉంటాయో అనేది పెడతారు తప్ప అదే రకంగా తెలంగాణ తల్లి కూడా మరి అదే రకంగా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అదే రకంగా మరి మార్చడం కరెక్ట్ కాదని తెలంగాణ తల్లితో పాటు బతుకమ్మ కూడా మన ఆనాడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ బతుకమ్మ ఎప్పుడో మాయం చేసేసారు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే. అప్పుడు బతుకమ్మలో తెలంగాణ తల్లితో పాటు బతుకమ్మ బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రోజుకి గంటన్నర సేపు కొంచెం ఉత్సాహంగా ఆడుకునేవాళ్ళు. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని ఉత్సాహంగా లేకుండా మరి అట్టగే బతుకమ్మలకు ఉత్సాహం లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల్ని నానా హింస పెడుతుందని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది. 12 నెలల్లో 11 నెలల్లో తెలంగాణ అస్తిత్వానికే గొప్పదనంగా ఒక నిండుతనాన్ని ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. గత ప్రభుత్వంలో మనం చూసాము. అలాంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలే ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేదరాలుగా చూపిస్తా ఉన్నారు. అది చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక భరతమాత దగ్గర నుంచి చూస్తే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి కన్నడ తల్లి, తెలుగు తల్లి, భరతమాత చూస్తే కిరీటం ధరించుకొని చాలా సాంప్రదాయంగా కనిపిస్తా నిండుతనంగా ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది. కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది.